హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఇండియన్ హిస్టరీలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అయిన సింధు నాగరికత. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఈ టాపిక్ లేకుండా క్వశ్చన్ అనేది ఉండదు. ఓకేనా? సో అంత ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం చెప్పుకుంటున్నాము. అందులో ముఖ్యమైన ఘట్టానికైతే మనం వచ్చాము. అదేంటంటే సింధు నాగరికతలో బయటపడిన నగరాలు. ఓకేనా? సింధు నాగరికతలో బయటపడిన నగరాలు మనకి బిట్స్ వచ్చే ఏరియాలు అనమాట ఇవి. సో అందరూ జాగ్రత్తగా వినండి, నోట్బుక్ తీసుకోండి, నోట్ చేసుకోండి. అంతే, వినండి రాసుకోండి. ఇది ఒకటే చెప్తాను నేను ఏ వీడియోలో అయినా సరే. ఓకేనా? సో నేను చెప్తాను, మీరు చూసి రాసుకుంటే మీకే మంచిది, మీకే ఉపయోగపడుతుంది. మీ ప్రిపరేషన్లో ఒక మంచి పాత్ర అయితే ఇది ఖచ్చితంగా పోషిస్తుందని నేను చెప్పగలను. ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే వీడియో మొదలు పెడతానండి. సో సింధు నాగరికత నగరాలు. ఇందులో మొదటి నగరం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అదేంటంటే హరప్ప. ఏంటది? హరప్ప. సో హరప్ప గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. సో హరప్ప సింధు నాగరికత నగరాలలో బయలుపడిన మొదటి నగరం ఏది అని అడిగాడు అనుకోండి, కళ్ళు మూసుకొని చెప్పండి, హరప్ప. ఓకేనా? సో హరప్ప. సో దీన్ని 1921 డాక్టర్ దయారాం సహాని పంజాబ్ రాష్ట్రం మాంటుగోమరీ జిల్లా రావి నది ఎడం ఒడ్డున అయితే కనిపెట్టాడు. అర్థమవుతుందా? ఇది పాకిస్తాన్ అండి. ఓకేనా? సో పాకిస్తాన్ గుర్తుపెట్టుకోండి. అయితే దీని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఈ హరప్పా నాగరికత యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? దీని ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం. దాని ప్రత్యేకత ఏంటంటే సింధు నాగరికత నగరాల్లో బయటపడిన నగరం. మొదటి నగరం అని చెప్పాను కదా, ఇక సింధు నాగరికత నగరాల్లో మొదట బయటపడిన నగరం హరప్ప. అలాగే దీన్ని సిటీ ఆఫ్ గ్రానరీస్ అంటే ధాన్యాగారాల నగరం అని అంటారు. సో సిటీ ఆఫ్ గ్రానరీస్ అని ఏ సింధు నాగరికతను అంటాడో అని అంతే దీన్ని హరప్ప. ఓకేనా? సో ధాన్యాగారాల నగరం అని ఏ సింధు నాగరికత నగరాన్ని అంటారు అంటే హరప్ప. గుర్తుపెట్టుకోండి. అలాగే గేట్వే ఆఫ్ సిటీ. ఓకేనా? సింధు నాగరికతకు ముఖద్వారం. ఓకేనా? నెక్స్ట్ సిటీ ఆఫ్ టోమ్స్ సమాధుల నగరం అని ఏ సింధు నాగరికత నగరాన్ని అంటారు అంటే హరప్పనండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చిన్న బిట్ యాడ్ చేసుకోండి. సమాధుల పితామహుడు ఫాదర్ ఆఫ్ టోమ్స్ అని ఇల్టుట్మిస్ని అంటారండి. ఢిల్లీ సుల్తాన్లోనే వెరీ ఇంపార్టెంట్. ఇతను ఎక్కువ సమాధులు కట్టించాడు అందులోనే. ఓకేనా? సో అందుకే ఇతని సమాధుల పితామహుడు ఫాదర్ ఆఫ్ టోమ్స్ ఇల్టుట్మిస్ని అంటారు ఢిల్లీ సుల్తాన్లో. అయితే ఇక్కడ బయటపడిన వస్తువులు ఏంటో తెలుసుకుందామండి. సో హెచ్ ఆకారంలో చెక్కతో శవపేటకైతే బయలుపడింది. హెచ్ ఆకారంతో శవపేటకైతే చెక్కతో బయటపడింది. అలాగే స్టియాటైట్ రాయితో పురుషుని తల ఎరుపు రాయితో బయటపడింది. అలాగే ఎక్కానే రవాణా ఎడ్లబండి బయలుపడింది. అలాగే నర్తిస్తున్న నటరాజ విగ్రహం బయటపడింది. అలాగే పూర్తిగా రాగితో తయారు చేసిన నాట్యగత్తె విగ్రహం బయటపడింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పూర్తిగా శిలలతో చేసిన స్త్రీ పురుషుల శిల్పాలు అయితే బయటపడ్డాయి. అలాగే తూనికలు, కొలతలు, త్రాసుకి సంబంధించిన కొన్ని ఆధారాలు అయితే బయటపడ్డాయి. అలాగే కాంస్యంతో తయారు చేసిన స్కేలు లేదా కొలబద్ద అయితే బయటపడింది. అయితే ఇవి ఎక్కువ సంఖ్యలో లోతాల్లో బయటపడ్డాయి. ఓకేనా? ఆన్సర్ మాత్రం లోతాలనే పెట్టండి. ఇక్కడ దీని ఆధారాలు బయటపడ్డాయి ఇవి కొన్ని. ఓకే, కానీ ఎక్కువ అయితే మాత్రంగా లోతాల్లో బయటపడ్డాయి అన్నమాట. నెక్స్ట్ తాయెత్తులకు సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి అక్కడ హరప్పాలోని. 6x2 = 12 ధాన్యాగారాలు, 2 వరుసల్లో 12 ధాన్యాగారాలు బయటపడ్డాయి. పడవల తయారీకి సంబంధించిన ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయంటే హరప్ప. పాము ముద్రికలకు సంబంధించిన ఆధారాలు హరప్ప. లింగం యోని సంబంధించిన ఆధారాలు హరప్ప. అలాగే కుమ్మరి చక్రం ఆధారాలు హరప్ప. సో ఇవన్నీ హరప్ప నగరంలో అయితే బయటపడ్డాయండి. ఓకేనా? సో హరప్ప నగరంలో బయటపడ్డాయి. సో ఇది హరప్ప నగరం గురించి మొత్తం. హరప్ప ప్రత్యేకతలు ఏంటి, హరప్పాలో బయటపడిన వస్తువులేంటి, హరప్పను కనుగొన్నది ఎవరు, ఏ సంవత్సరం, అంతే. ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ నది, ఇది గుర్తుపెట్టుకోండి. సో బిట్ అయితే పోదు. ఓకేనా? సో ఇలా రాసుకొని హరప్ప బయటపడిన సంవత్సరము, బయట కనిపెట్టిన అతను, అలాగే ఆ రాష్ట్రము, అలాగే నది, దాని యొక్క ప్రత్యేకతను, అలాగే దాని నుంచి బయటపడిన వస్తువులు
అవి తెలుసుకుంటే హరప్ప అనేది పూర్తిగా మనకి కంప్లీటెడ్గా వస్తుందన్నమాట. ఓకేనా. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మొహంజోదారో గురించి అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా.